పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నది నా వాక్యాన్ని మనొకసారి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఈరోజు ఎండిపోయిన ఎముకలతో యెహెజ్కేలు ప్రవక్త తన జీవితంలో ఒకరోజు దేవుడు తన ఆత్మచేత తీసుకుని కొనిపోయి ఎండిపోయిన ఎముకల లోయలో దేవుడు దించి ఆ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడమని సెలవిస్తూ ఉన్నాడు. ఆ ఎముకలతో ఏమని చెప్పనంటే, ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రవచించమని చెప్పాడు యెహెజ్కేలుతో. యెహెజ్కేలు ఆ ఎండిపోయిన ఎముకల మధ్య భయపడుతూ ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలతో మాట్లాడడం ఏంటి? ఎండిపోయిన ఎముకల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? అసలు దానివల్ల ఉపయోగం ఏముంటి? అసలు దేవుడికైనా ఆలోచన ఉందా లేదా? అసలు నేను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చినట్టు అన్నట్టుగా యెహెజ్కేలు ప్రవక్త ఆలోచిస్తూ ఉన్నాడు. అలాంప్పుడు యెహెజ్కేలు ప్రవక్త దేవుడు అంటాడు, ఈ ఎండిపోయిన ఎముకలు తిరిగి మాట్లాడగలవా, తిరిగి బ్రతకగలవా అని దేవుడు యెహెజ్కేలుని అడుగుతాడు. యెహెజ్కేలు అంటాడు, అది నాకే తెలుసు ప్రభు, అది నీకే తెలియను అంటాడు యెహెజ్కేలు ప్రవక్త. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితాలు ఎండిపోయిన పరిస్థితులు మన జీవితాలకు ఉన్నాయి. ఒకవేళ ఆర్థికంగా నువ్వు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నావేమో, ఆరోగ్యపరంగా నువ్వు ఎండిపోయిన పరిస్థితులు ఉన్నావేమో, ఇటువంటి ప్రయోజనం లేని పరిస్థితి నీలో కనబడుతుందేమో. అయితే ఇక్కడ ఎముకలు అయితే ఉన్నాయి కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, ఎండిపోయి ఉన్నాయి. కొన్నిసార్లు మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన జీవిత కుటుంబ పరిస్థితులు కూడా అలాగే కనబడుతూ ఉంటాయి. పరిస్థితులు ఎండిపోయినట్టుగా, పాడైపోయినట్టుగా, శిథిలమైపోయినట్టుగా, పనికిరానివిగా, నిష్ప్రయోజనముగా అన్నట్టుగానే మనకు కనబడుతుంది. అలాంటి పరిస్థితులు మన కుటుంబాల్లో ఉన్నా, మన జీవితాలు ఉన్నా, దేవుడు చెబుతున్న మాట, ఎండిపోయిన ఎముకలలోనికి జీవము వచ్చునుగాక అని దేవుడు పలికితే, ఎండిపోయిన ఎముకలలోనికి కూడా జీవం వచ్చి మహా సైన్యముగా అవి లేచి నిలబడి గొప్ప సైన్యంగా ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎలాంటి వాడనంటే, ఎండిపోయిన ఎముకలను సైతం జీవముని పోసి జీవాన్ని కలిగించి తిరిగి లేపగలిగిన సమర్థత కలిగిన దేవుడైన. అందుకనే దేవుని సన్నిధి రోజు ఒకవేళ నీ జీవితంలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఎటువంటి నిష్ప్రయోజనమైన పరిస్థితులు నీవు ఉన్నా, నా దేవునితో మాట్లాడుతున్న ఒక మాట ఏంటో తెలుసా? ఈ ఉదయకాల సమయంలో ఖచ్చితంగా నీ స్థితి ఎండిపోయినదైనా, దిగజారిపోయింది, పడిపోయినదైనా, వాటి నువ్వు ఏ స్థితిలో పడిపోయావో, ఏ స్థితిలో ఎండిపోయావో, ఏ పరిస్థితి దిగజారిపోయావో అక్కడ నుండి మరలా తిరిగి జీవముతో నేను లేపడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎండిపోయిన పరిస్థితిని కూడా తిరిగి జీవింపచేయగలిగిన వాడు. అంతటి గొప్ప దేవుని రోజు మనం ఆరాధిస్తున్నాం. అంత గొప్ప దేవుని రోజు మనం కలిగి ఉన్నాం. కనుక ఒకవేళ నువ్వు ఎక్కడ అలాంటి స్థితి కలిగి ఉన్నావో, నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ పరిస్థితుల్లో, నీ వ్యక్తిగత జీవితాల్లో ఎక్కడైతే ఎండిపోయిన పరిస్థితి కనబడుతుందో, నా దేవునితో మాట్లాడుతున్న యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడితేగానే ఇవి బ్రతకగలవా? నా దేవుడు తలుచుకుంటే, నా దేవుడు అనుకుంటే సమస్తము కూడా వాటిని మరలా తిరిగి బ్రతికించగలడు. నిన్ను కూడా, నీ ఆత్మీయ జీవితాన్ని కూడా, నీ పరిస్థితిని కూడా తిరిగి లేపడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ ఆత్మీయ జీవితంలో పడిపోయేమో, వెనక జారిపోయామో, దిగజారిపోయామో, ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో, ఈ రోజు నుంచి నేను దేవుని ఇచ్చిన ప్రభువా, నా పరిస్థితి ఎండిపోయినట్టుగా ఉంది, నా కుటుంబ పరిస్థితి ఎండిపోయినట్టుగా ఉన్నాయి, నా ఆర్థిక పరిస్థితులు, నా ఆర్థిక పరిస్థితి, నా వ్యాధి బాధలు, మన బలహీనతలు, అన్ని విషయాల్లో ప్రభువా నేను ఇలా ఉన్నాను అని గనక నీ స్థితి, నీ పరిస్థితి ఒక ఎండిపోయిన స్థితిగా ఉంటే, నా దేవుడు మారానే మధురంగా మార్చిన దేవుడు, ఎండిపోయిన ఎముకల స్థితి మహా సైన్యముగా లేవనెత్తిన దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా అలాంటి పరిస్థితి నీకున్న పర్లా ఈరోజైనా నా యేసయ్య వైపు తిరిగి ఆ ఎండిపోయిన పరిస్థితుల మధ్య నిలబడి దేవుని వైపు తిరిగితే ఖచ్చితంగా నా దేవుడు ఖచ్చితంగా నేను తిరిగి జీవింపచేయగలడు, తిరిగి బ్రతికింపచేయగలడు, తిరిగి నడిపించగలడు, తిరిగి పునరుద్ధరించగలడు, తిరిగి వాటిని బాగు చేయగలడు, తిరిగి వాటన్నిటికీ పూర్వ వైభవాన్ని దేవుడు ఖచ్చితంగా తీసుకురాగలడు. కనుక నీవు ఏ పరిస్థితిలో అలా ఉన్నావో దయచేసి ఒకసారి నా యేసయ్య వైపు తిరిగి ఒకసారి ఆయన జ్ఞాపకం చేసుకుని, ప్రభువా ఈ పరిస్థితిని ఒక్కసారి మార్చవా అని అడిగితే, ప్రార్థిస్తే నా దేవుడు ఖచ్చితంగా తన కార్యాన్ని నీ పట్ల జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవుని సన్నిధిలో అందరం కూడా ఈ మాటను బట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రం. నీ సన్నిధిలో
ప్రభా ఎండిపోయిన మా జీవితాలు, శిథిలమైపోయిన మా జీవితాలు, పనికిరాని బ్రతుకులను ప్రభా నువ్వు జీవింపచేసే దేవుడు, ఉజ్జీవింపచేసే దేవుడు. కనుక ఎవరి జీవితంలో ఈ పరిస్థితులు అలా ఉన్నాయో వారందరూ ఒక్కసారి దర్శించి జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితులన్నిటిని కూడా నువ్వు మార్చి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.